హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మంచి ఒక స్వీట్ రెసిపీ అండి, సొరకాయతో పాయాసం. ఒక చిన్న సొరకాయతో సగం తీసుకొని దాన్ని కట్ చేసేసి పైన పీల్ చేసేసి కట్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలండి. ఒక కప్పు రావాలి. హాఫ్ కప్పు సాబుదానా 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కాజు, కిస్మిస్, బాదం, చిరంజి. వేడి పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసి నానబెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలండి. గీ వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన 1/2 లీటర్ పాలు వేడి చేసుకొని పెట్టేసుకోవాలండి. ముందే ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే గీలో తురిమి పెట్టుకున్న సొరకాయ వేసేసుకోవాలి. సొరకాయని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఈ వాటర్ అంతా ఇంగే వరకు, కొంచెం డ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎప్పుడన్నా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో సొరకాయ ఉంటే ఇలా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయిపోయే స్వీట్ రెసిపీ. ఎప్పుడు మనం పాయసం అలా చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకోవాలి. సగ్గు బియ్యం, సాబుదానా కూడా అంటారు దీన్ని. దీంట్లో చిన్న సైజ్ కూడా దొరుకుతుందండి, అది ఉంటే కూడా పర్వాలేదు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదే వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి నెయ్యితో ఫ్రై చేయాలండి. ఒకసారి గీతో ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసేయాలండి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాబుదానా నానబెట్టిన వాటర్ దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలిపేసుకుందాం. సాబుదానా ఇంకా సొరకాయ 2 పాలలో కొంచెం ఒక పొంగు రానిద్దామండి. ఒక బాయిల్ వచ్చాక అప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. ఏ కప్పులో అయితే మనం సొరకాయ తీసుకున్నామో అదే కప్పులో షుగర్ తీసుకోవాలి. చూడండి, పాలు కూడా బాగా మరుగుతుంది. సాబుదానా ఇంకా సొరకాయ కూడా బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్న మిల్క్ని వేసేస్తాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకొని, మీ ఆప్షనల్ అండి, ఫుడ్ కలర్ వేస్తే మీరు వేయచ్చు. ఎందుకంటే సొరకాయ పాయసం కాబట్టి కొంచెం గ్రీన్ కలర్గా ఉంటే బాగుంటుందని నేను కొంచెం గ్రీన్ కలర్ది ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు వద్దు ఇలానే తినాలనిపిస్తే మీరు యాడ్ చేయొద్దు. ఒక పించ్ వేసేసుకొని కొంచెం వాటర్లో కలిపేసుకొని గ్రీన్ కలర్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత మనం ఏ కప్పుతో సొరకాయ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలండి. నేను హాఫ్కి కొంచెం పైకి, ఇలా ఫుల్ కాకుండా కొంచెం తక్కువ అండి. ఫుల్ కాకుండా కొంచెం తక్కువగా, ఒక 2 స్పూన్స్ తక్కువ ఉందండి ఫుల్కి.
షుగర్ వేసేస్తున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే మీరు కొంచెం చూసి వేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి షుగర్ వేసేసి. కోవా ఉంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు నా దగ్గర లేదని చెప్పేసి వేయట్లేదు. ఒక సపోజ్ కోవా ఉంటే ఈ టైంలో వేసేయాలి, చాలా బాగుంటుంది. వేసేసి ఒక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసేసాక ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్, ఒక 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అయిపోయింది. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని 1 స్పూన్ గీ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా చాలా బాగుంటుంది. మీకు కావాలనిపిస్తే మీరు వేసుకోండి లాస్ట్కి, లేకపోతే వదిలేయండి. ఇది ఎవరైనా చేయొచ్చు అండి, చాలా ఈజీ స్వీట్ రెసిపీ. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా సొరకాయ సాబుదానా పాయాసం అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్ ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి.